శ్రీమాత్రే నమః. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారికి రాబోయే శనివారం ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. శనివారం త్రయోదశితో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజున శని త్రయోదశిగా మనం జరుపుకుంటాము. ఈ శని త్రయోదశి రోజున జాతకంలో శని దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ, ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే శని భగవాను ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాల్లో ఉన్న శని భగవానుకి నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి బెల్లం నువ్వులు కలిపిన పదార్థాన్ని శని భగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత శుభ్రంగా మీ కాళ్లను కడుక్కొని దేవాలయంలోనికి వెళ్లి, శివాలయం అయితే స్వామివారికి రుద్రాభిషేకము లేదా భస్మాభిషేకము చేయించుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినట్లయితే శనివారం కాబట్టి స్వామివారికి తులసిమాల ఎంతో ప్రీతికరమైనది. తులసిమాలను సమర్పించవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి వారికి శనివారం సింధూరం కానీ అలాగే తమలపాకుల మాలను కానీ సమర్పించినట్లయితే జాతకంలో చాలా వరకు శని ప్రభావం తొలగిపోతుంది. ఆ తరువాత దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా గాని చదువుకుంటే జాతకంలో ఉన్న శని దోష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.